శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకున్నాం. గత భాగంలో మనము ఆత్మశక్తి గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఆత్మశక్తి గురించి తెలుసుకున్నప్పుడు అందులో భాగంగా ఒక విషయాన్ని మనము చెప్పుకున్నాం. అది ఏమి అనేసి అంటే, ఆత్మశక్తి పెంచుకోవడం ద్వారా శరీరం పెరుగుతుంది, లేకపోతే శరీరంలో ఉండేటువంటి అణువులకు శక్తిని పంపిస్తూ ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారా ఆత్మ కూడా పెరుగుతుంది. ఈ రెండు వైస్ వర్సా అని చెప్పుకున్నాం. అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి ఆటోమేటిక్గా పెరిగినట్లే అనే విషయాన్ని మనము చెప్పుకున్నాం అనమాట. సో ఇక్కడ అలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. మనము లోపల నుంచి బయటకు కాన ఎదిగినాము అనేసి అంటే అది అంతరాత్మ శక్తి అవుతుంది. అదే బయట నుంచి లోపలికి కాన ఎదిగినాము అనేసి అంటే అది పరమాత్మ శక్తి అవుతుంది అనమాట. సో మనము ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, అంతరాత్మకి లోపల ఉండేదానిని మనము తెలుసుకోవాలి అనేసి అంటే బయట ఉండేటువంటి పరమాత్మ, ఇది అంతరాత్మ యొక్క బయట దేహం అని చెప్పుకోవచ్చు అనేసి చెప్పుకున్నాం. లోపల ఉండేటువంటి శక్తిని తెలుసుకోవాలి అనేసి అంటే అంతరాత్మ గురించి తెలుసుకోవాలి. సో అంతా కూడాను ఒక శక్తి, అంతరాత్మ శక్తి నుంచినే ఉత్పన్నమైంది అనే విషయాన్ని, ఈ భూమండలం అంతా కూడాను ఒక విశ్వంలో భాగమే. అంతేకాకుండా ఈ విశ్వం అంతా ఏర్పడడానికి కారణము మనకు తెలిసినటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట. అంటే ఒక అండాకారంలో ఉండేటువంటి పదార్థము విస్ఫోటనం చెందడం ద్వారా కలిగినటువంటి విషయమే, పదార్థమే ఈ సృష్టి అంతాను అనే విషయం మనము తెలుసుకునే ఉన్నామన్నమాట. సో ఈ విశ్వం గురించి కానీ ఈ విషయాలను కానీ మీకు ఇంకా బాగా తెలుసుకోవాలి అనేసి అంటే దేవి భాగవతంని చదవండి అనేసి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది కేవలం జ్ఞానపరంగా మనము తెలుసుకోవడానికి చదవండి అని చెప్పాను, కానీ మనము అనుభవ జ్ఞానం పొందకపోయినా దానిని నమ్మడం కానీ, తెలుసుకోవడం కానీ, లేకపోతే ఆ సత్యాన్ని గ్రహించడం కానీ జరగదనమాట. కేవలం జ్ఞానాన్ని పొందడం కోసమనే మనము విషయాలను చూడడము, చదవడము, తెలుసుకోవడము చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని తెలుసుకుంటామో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా అనుభవమే అవుతుందన్నమాట. సో ఆ అనుభవాన్ని మనం తెలుసుకోవాలి అనేసి అంటే మొదట జ్ఞానాన్ని అంతా కూడాను మనము పొందబడి ఉండవలసి ఉంటుంది. అంటే మనము A to Z కంప్లీట్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకున్నా కూడాను దానికి కావాల్సినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనము పొందవలసి ఉంటుందన్నమాట. సో మనం ఒకే జన్మకి A to Z తెలుసుకునేసి అన్ని జ్ఞానాలను మనం పొందలేం కదండి. జన్మ పరంపరలు ఎత్తుకుంటూ కొంచెంగా మనము తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ క్రమంలో మనము ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకున్నామో దానికి కావలసినటువంటి అనుభవ జ్ఞానాన్ని కూడా మనము పొందవలసి ఉంటుంది అనమాట. సో ఈ అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే, ఒక అనుభవం అనేది మన లోపల కలిగినప్పుడు దానిని అనుభూతి అంటాం. పైన చల్లగా నీళ్లు పడినాయి అనేసి అన్నప్పుడు చల్లగా నీళ్లు అనేటివి రెండు ఉన్నాయి. నీళ్లు పడినప్పుడు తెలుసుకోవడం అనేది స్పర్శ, అది జ్ఞానం అవుతుంది. చల్లగా పడింది అనేసి అన్నప్పుడు చలిని మనం అనుభవం పొంది ఉంటాము కాబట్టే దానిని మనం అనుభూతి చెందుతామన్నమాట. సో బయటది అనుభవం అవుతుంది, లోపది అనుభూతి అవుతుంది అనమాట. సో ఈ విధంగా చల్ల నీళ్లు పడినప్పుడు ఆ చలిని మనము అనుభూతి ద్వారా అనుభవాన్ని పొందుతామన్నమాట. అంటే చల్ల నీళ్ళు అనేది జ్ఞానము, చలి అనేది అనుభవము, లోపల చలిని ఫీల్ అవ్వడం అనుభూతి అవుతుందన్నమాట. సో ఈ విధంగా అనుభూతి, అనుభవము రెండూ కలిగిన తర్వాత ఆ చలి వలన కలిగేటువంటి ప్రయోజనాలు, లాభాలు, ఏమేమైతే జ్ఞానం ఉందానదో అవన్నీ కూడాను మనము అనుభవపూర్వకంగా అనుభవించి అనుభూతి చెంది దాని వలన వచ్చేటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచడం అనేది అనుభవ జ్ఞానం అవుతుందన్నమాట. సో ఇప్పుడు చల్లనీళ్ళు పడింది అనేసి అన్నప్పుడు చలికి శరీరం వణుకుతుంది. తర్వాత ఇంకా చలి ఎక్కువైతే శరీరంలో మనకి జలుబు చేయడము, జ్వరం రావడము జరుగుతుంది. ఇంకా చలి ఎక్కువైతే మనకు ప్రతి భాగము మొదట
ఎఫెక్ట్ అయ్యేది తల అనమాట. తరువాత ప్రతి భాగము ఎఫెక్ట్ అయిపోతుంది. ఎందుకు అనేసి అంటే తలకి ఒక రకమైనటువంటి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు తలంతా దిమ్మగా అయిపోతుందనమాట. అందుకనే చలినీళ్ళు స్నానం చేస్తానట్టేనే శరీరం మొత్తానికి అంతగా ఎఫెక్ట్ రాకపోయినా కూడాను మనకు తలలో మాత్రం చాలా క్రియలు జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే మొదట ఎఫెక్ట్ అయ్యేది తలే అనమాట. సో ఆ తలలో నరాలు, మెదడు అవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వివిధ శరీర భాగాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అలా ఎఫెక్ట్ అయిన తర్వాత ఇంకా చలి ఎక్కువ అయిపోతే ఆ చలిని తట్టుకోవడానికి శరీరము వేడిని ఉత్పత్తి చేస్తూ పోతుంది. సో ఆ వేడిని ఉత్పత్తి చేసే శక్తి కూడా తగ్గిపోయింది అనేసి అంటే ఆటోమేటిక్గా మనిషి కొన్ని నరాలు అంటే నాడులు దగ్గర కానీ నరాలు కానీ శరీరంలో తెగిపోవడం ద్వారా మరణం అనేది సంభవిస్తుంది. అంటే కేవలం చలి అనేది చేసినటువంటి ప్రక్రియ ఏమండి, మనకి మరణం వరకు తీసుకుపోయిందనమాట. సో అదే విధంగా ఆ అనుభవ జ్ఞానాన్ని కూడా, అనుభవము అనుభూతి రెండూ కలిపితే అనుభవ జ్ఞానం అవుతుందన్నమాట. సో మనకు కంటికి కనిపించేటివి, శరీరంలో జరిగేటివి, లేకపోతే బయట జరిగేటివన్నీ కూడాను అనుభవాల కిందనే తీసుకుంటూ ఉంటాం. మనకు జ్ఞానం మొదట చలి అనేది తెలుసుకోండి, అది జ్ఞానం అవుతుంది. సో అనుభవాలు అది బయటన లోపల అనేది రెండు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకనే బయట విషయాలు తెలుసుకొని బయట ద్వారా మనం గ్రహించగలిగితే లోపల ఉండేటువంటి విషయాలు కూడా మనకు చాలా వరకు అర్థమవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు పరమాత్మ శక్తి అంటే బయట ద్వారా బయట ఉండేటువంటివన్నీ కూడాను మనం జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. వాటి ద్వారా వచ్చేటువంటి అనుభవాలని, అనుభూతులను అంటే లోపల కూడా మనకు జరుగుతూ ఉంటాయి. సో ఆ అనుభూతుల ద్వారా మనము పొందేటువంటి అనుభవ జ్ఞానం ద్వారానే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ పోతామన్నమాట. సో ఎప్పుడూ కూడాను నేను జ్ఞానము, అనుభవము, అనుభవ జ్ఞానము ఈ మూడు కూడా అవసరము అని చెప్పడానికి కారణం కూడా ఇదే అనమాట. సో ఎప్పుడూ మనకు ఒక జ్ఞానము కానీ ఒక విషయం కానీ పూర్తిగా మనం తెలుసుకున్నాము అనేసి అంటే దానిని ఇతరులకు చెప్పడానికి సులభమైన సరళమైన భాషను లేకపోతే విధానాన్ని మనము ఎంచుకుంటామన్నమాట. సో ఆ విధానానికి మనదైనటువంటి కొన్ని కీ పాయింట్స్ అనేసి అనొచ్చు, లేకపోతే ముఖ్య విషయాలు అనేసి అనొచ్చు అనమాట. అలా పొందుపరుస్తాం. సో అందులో భాగంగానే నేను చెప్పినది జ్ఞానము, అనుభవము, అనుభవ జ్ఞానం అనేది ముఖ్యం. తర్వాత శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ ఈ 5 అంటే మనము ఈ మూడింటి ద్వారా మనం పొందేదంతా కూడాను ఎక్కడ మనం ఉన్నతంగా ఎదుగుతున్నాము అని తెలుసుకోవడం వలన మనము ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్ళినాము అని అర్థం అవ్వడానికి, మనకు మనం తెలుసుకోవడానికి, లేకపోతే ఇతరులకు చెప్పడానికి కూడా అవసరం అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనము ఆత్మశక్తిని పెంచుకుంటూ పోయే కొద్దీ మనకు కళ్ళు తెరిచి కానీ కళ్ళు మూసుకున్నా కానీ ఒక విషయాన్ని మనం పట్టుకోవచ్చు అనమాట. అది ఒక పదార్థము, దానికి ప్రాణం కానీ జీవం కానీ ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. మనము ఒక కుర్చీని, ఒక వాటర్ బాటిల్ని, ఒక టీవీని కానీ ప్రతి దానిని కూడాను మనము ఒక ప్రశ్న వేసి దాని నుంచి సమాధానాన్ని పొందవచ్చును, ఖచ్చితంగా పొందవచ్చును. ఇక్కడ మళ్ళీ మీరు చేశారా, మీకు వచ్చిందా అన్న అనుమానాలు రాకుండా చెప్తున్నాను అనమాట. ఎందుకు అనేసి అంటే మనం ప్రతి ఒక్క దానితో కూడాను కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు, తెలుసుకోవచ్చు. కానీ దానికి కావలసినదంతా కూడాను మనము ప్రశ్న వేయడం అనేది మనలో నుంచి వస్తుంది కాబట్టి మనకు తెలుస్తున్నది. సో మనలో ఉండేటువంటి ప్రశ్నలు మనకు తెలిసినప్పుడు ఎదురుగా ఉండేటువంటి జీవం ఉన్నా జీవం లేకపోయినా కూడా వాటిలో ఉండేటువంటి ఆత్మ, అంతరాత్మ, సో ఈ రెండు అక్కడ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి పదార్థంలోనూ, ప్రతి అణువులోనూ, ప్రతి మాలిక్యూల్లోనూ ఖచ్చితంగా ఆత్మ, అంతరాత్మ ఉంటుందన్నమాట. సో వాటి నుంచి కూడా మనము తీసుకోవచ్చు. కానీ అవి మనము 100 ప్రశ్నలు వేసినప్పుడు తిరిగి సమాధానాన్ని ఎన్ని సమాధానాలు మనం తీసుకుంటున్నాము అనేది ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ఇదొక్క విషయం మాత్రం చెప్తాను. నేను ప్రశ్నలు వేసినా కూడా నేను 2 సమాధానాలనే తీసుకోగలను, ఎందుకంటే నా శక్తి అంతవరకే పరిమితం అయ్యింది. అంతేకాకుండా
అలా 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటూనే నేను ఇంత సాధించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా ప్రతిదీను ఇంకా 100 కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనేసంటే కష్టమవుతుందనమాట. సో, నేను ఈ 2 అనేది కూడా నేనది ఎంచుకునే ఎంపిక. ప్రతి దానిలో కూడాను 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను తీసుకుంటాననమాట. సో, ఆ విధంగా మనకు ఒక వస్తువు నుంచి ఉండేటువంటి ఆత్మ కూడా ఏమి చెప్తా ఉంది అని తెలుసుకోవాలి అన్నా కూడాను వినగలగడానికి కావలసినటువంటి శక్తి మనకు అవసరమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ శక్తితో కాకుండా ఇంకొక దానితో కూడా పని ఉన్నది. అది ఏమి అనేసంటే ఫ్రంట్ చూస్తే నమ్మకం, బ్యాక్ చూస్తే విశ్వాసం. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసంటే మనం ఎంతో నమ్మకంగా ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ సమాధానం రాలేదు అనుకుంటూ ఉంటాం. కానీ మన నుంచి చూస్తే అది నమ్మకం అయ్యింది. ఎందుకంటే నేను చాలా నమ్మకంగా ప్రయత్నం చేసినాను, చాలా సిన్సియర్‌గా ప్రయత్నం చేసినాను అని అనుకుంటూ ఉన్నాం. మన సైడ్ నుంచి బాగుంది. మరి బ్యాక్ సైడ్ ఉండేటువంటి విశ్వాసం. అందుకే కాయిన్‌కి ఫ్రంట్, బ్యాక్ ఉన్నట్టు మనకు కూడాను ప్రతి విషయానికి ఫ్రంట్, బ్యాక్ అని 2 ఉంటుందన్నమాట. సో, మనకి మొదట నమ్మకం ఉన్నది. ముందుగా నమ్మకం కనిపిస్తున్నది. కానీ వెనకాల ఉండాల్సినటువంటి విశ్వాసం. ఎదుట ఉండేటువంటి పదార్థము కూడా, ఆత్మ కూడా మనకు తిరిగి రిప్లై ఇస్తున్నది. దానిని నేను స్వీకరిస్తున్నాను అనే విశ్వాసం మనకి ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. మరి అలా విశ్వాసంగా ఉన్నప్పుడు మీకు సమాధానము అది చెప్పడగా విన్నారా అనేసి అని. కానీ ఇక్కడ నా విశ్వాసం ఏమి అనేసంటే నేను ప్రశ్న వేశాను, బాటిల్ నాకు సమాధానం ఇచ్చింది. కానీ దానిని పట్టుకోవడానికి నాకు తగినంత శక్తి లేదు. లేకపోతే అది చెప్పగా వినేది నాకు శక్తి సరిపోలేదు అనుకుందాం. అప్పుడు నేను వేసిన ప్రశ్నకి నాకు ఏదో ఒక రూపంలో సమాధానం వస్తుందన్నమాట. అంటే మనం అనుకుంటూ ఉంటాము, ప్రశ్న బాటిల్కి వేసాము, టీవీలో సమాధానం వచ్చింది అనుకుంటూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రశ్న వేసింది మనం బాటిల్కే, బాటిలే సమాధానం ఇచ్చింది. కానీ ఆ బాటిల్ ఇచ్చిన సమాధానం మనం పట్టుకునే శక్తి లేకపోవడం వలన మనకు వివిధ మాధ్యమాల ద్వారా, పక్కన ఉండేటువంటి వస్తువుల ద్వారానో, మనుషుల ద్వారానో, పుస్తకాల ద్వారానో మనకు ఆ సమాచారాన్ని అందింపబడుతుందన్నమాట. అంటే మొదట రావాల్సినటువంటి బాటిల్ నుంచి వచ్చేటువంటి సందేశాన్ని నేను వినలేదు కాబట్టి, ప్రకృతి అనేది మనకి ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఇతర మాధ్యమాలు అనేటివి ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ ప్రియారిటీ మొట్టమొదటిగా ఎప్పుడూ కూడాను బాటిలే మనకు చెప్తుంది. సో ఇది ఖచ్చితంగా నిజం. ఎందుకు అనేసంటే మళ్ళీ సత్యమా నిజమా అనేసి క్వశ్చన్స్ పెట్టుకోకండి. ఇది సత్యం. ఎందుకు అనేసంటే మనం వేసిన ప్రశ్న బాటిల్కే, కానీ బాటిల్ చెప్పే సమాధానం మనం వినేయగలిగే శక్తి లేకపోవడం వలన అది జరిగింది. సో అప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆలోచనలే అట్రాక్ట్ చేస్తుంది అనేసి. సో ఆ అట్రాక్ట్ చేసింది మొదటిది బాటిల్, కానీ అక్కడి నుంచి మనం పట్టుకోలేకపోయినాం కాబట్టి నెక్స్ట్ టీవీ నుంచి వచ్చింది. అంటే పోయే దారి కరెక్టే, ఆ దారిలో మనకు వెళ్ళలేక దాన్ని పొందలేదు కాబట్టి తిరిగి ఇంకొక దారిలో నుంచి అక్కడికి చేరినామని అర్థం అన్నమాట. అంతే కానీ మనకు ఆ బాటిలే సమాధానం ఇవ్వలేదు కాబట్టి, ఆ బాటిల్ మనకు మాట్లాడలేదు, మనకి చెప్పలేదు అనే విషయము ఇక్కడ మనం నిర్ధారించేస్తారు కాబట్టినే ఇలా చెప్పడానికి కారణమైందనమాట. సో ప్రశ్న అనేది ఉదయించింది అనేసి అంటే సమాధానం కూడా మనకి అక్కడనే ఉంటుంది. ఆ సమాధానాన్ని మనం పొందాలి అనేసి అంటే మనం ఆత్మ వరకు వెళ్ళి అంతరాత్మ వరకు వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక అండాకారంలో ఉండేటువంటి పదార్థము విస్ఫోటనం చెందడం ద్వారా ఈ విశ్వం అయితే ఏర్పడింది. అంటే ఈ అండంలోనే శక్తి ఉంది, పదార్థం ఉంది, కావలసినటువంటి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నదన్నమాట. సో మనకు కూడాను ఈ ప్రశ్నలన్నీ కూడాను ఉదయించేది అది శరీరం, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ అని చెప్పుకున్నాం కదా. ఈ 5 స్థానాల్లో ఎక్కడనో తెలుసుకొని మనం చివరికి మూలం వరకు కనుక చేరుకోగలిగితే మనకంతా కూడాను సమాధానాలు మన మూలం నుంచినే, మన అంతరాత్మ నుంచినే పొందబడుతుందన్నమాట. సో భగవద్గీతలో కానీ కృష్ణుడు కానీ చెప్పగా విన్నాం. యాక్చువల్గా అయితే ఇది గోపాల సినిమాలో విన్నామన్నమాట. అందులో పవన్ కళ్యాణ్ కృష్ణుడుగా అండి చెప్తాడు, భూమి మీద పుట్టే ప్రతి ప్రశ్నలకి సమాధానం అనేది
భగవద్గీతలో ఉన్నది అనేసి. అంతేకాకుండా ప్రశ్న ఉదయించింది అనేసి అంటే దానికి సమాధానం కూడాను దాని పక్కనే ఉంటుందన్నమాట. కానీ మనము పక్కనే ఉన్నట్టు దాన్ని తిరిగి చూస్తామా లేదా తిప్పుకుంటూ వచ్చి చూస్తామా అనేది మన మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనకి ఈ తిప్పగా వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అనేసి అంటే వెంటనే ప్రశ్న ఉంటుంది, దాని వెనక్కి సమాధానం ఉంటుందన్నమాట. కేవలం మనం చేయాల్సిందల్లా పట్టుకోవడం మాత్రమే అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క ప్రశ్నకి కూడాను మన అంతరాత్మ నుంచినే మనకి సమాధానం అనేది వస్తుంది. దీనిని ఎన్లైట్మెంట్ అన్నాం కదా, జ్ఞానోదయం. సో ఎప్పుడైతే మనకి జ్ఞానోదయం అనేది కలుగుతుందో మన లోపల నుంచినే మనకు జ్ఞానం అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక భాగంలో లాస్ట్ భాగంలో కూడా చెప్పుకున్నాం, పంచబడితేనే పెంచబడుతుంది అనేసి అని చెప్పుకున్నాం. ఇలా పంచమని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మన శరీరము, బుద్ధి, మనసు ఈ మూడింటి యొక్క ఆలోచనలు కూడాను ప్రతిదీ కూడాను వదిలేస్తూ ఉంటామన్నమాట. నాకు శక్తి వచ్చింది అనేసి అనుకోవడం కూడాను ఒక అహంకారం అవుతుంది. అహంకారము అనేసి అంటే అది ఒక కోపము, గర్వము కాదు అండి. నేను పొందాను అనే భావన అనేది ఉంటుందన్నమాట. అహం అనేది నేను, కారం అంటే భావన అనమాట. సో అహంకారం అనేసి అంటే మళ్ళీ చాలామంది పొగరుబోతుతనము, గర్వం అనేసి అని ఇలా రూడ్గా బిహేవ్ చేయడం అనేది అనుకుంటూ ఉంటారు. కానీ అహం అంటే నేను అని మాత్రమే అర్థం అనమాట. సో ఈ విధంగా అతను నేను శక్తిని పొందాను అనే అహంలో ఉండిపోతాడనమాట. అందుకని తను పొందిన శక్తిని కూడా పంచేయండి అని చెప్తారు. నువ్వుగా ఉండాలి. ఆ నువ్వు అనేది పెంచుకోవడం అనేది ఆత్మశక్తి ద్వారా తెలుపు లేకపోతే సిల్వర్, వెండి కలర్లో ప్రకాశవంతమైనటువంటి కాంతిని పొందబడతావు. అంటే నీ ఆత్మశక్తిని పెంచుకోవడం అనేది ముఖ్యమే, కానీ నీవు పొందినటువంటి వాటిని కాదనమాట. సో ఏదైతే నువ్వు పొందావో దానిని పనిచేస్తూ ఉంటావన్నమాట. సో ఈ విధంగా ఆత్మశక్తిని పొందిన తర్వాత ప్రతి పదార్థము నుంచి కానీ ప్రతి దాని నుంచి కానీ మనము శక్తిని కానీ లేకపోతే జ్ఞానాన్ని, విషయాలను కానీ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా పొందాలి అనేసి అంటే బయట నుంచి తీసుకోవాలి అనేసి అంటే పరమాత్మ శక్తి అవసరం అవుతుంది, లోపల నుంచి అయితే అంతరాత్మ శక్తి అవుతుందన్నమాట. ఇక్కడ ఈ ఫిగర్ మీకు గుర్తే ఉంటుంది అనుకుంటున్నాను. మనం చక్రాల గురించి చెప్పుకున్నప్పుడు, వాటిలో ఉండేటువంటి రేఖల గురించి చెప్పుకున్నప్పుడు నేను చూపించినటువంటి బొమ్మ అనమాట. సో అంతేకాకుండా ఈ చక్రాలలో మనకు చాలా రకాలైనటువంటి గిర్రలు, గీతలు ఉంటాయి అనేసి చెప్పుకున్నాం కదా. సో అందులో భాగంగా ఈ విధంగా రోజ్ పెటల్స్ కానీ లేకపోతే ఈ ఆకారంలో ట్రయాంగిల్ షేప్లో లైన్లు, బిందువులు, వృత్తాకారాలు, ఈ విధంగా కవచాలు అన్నీ చెప్పుకున్నాం మనం. సో ఈవెన్ అన్నింటిలో కూడాను మనకు ఈ చక్రాలలో ఉండేటువంటి 10 రకాల ఆకారాలన్నీ కూడాను మనకు ఒక్కొక్క శక్తికి నిక్షేపాలన్నమాట. సో ఈ విధంగా చక్రం యాక్టివేషన్ అయ్యింది అనేసి అనగానే మనకు ఇవన్నీ శక్తులు వచ్చేస్తాయి అనేసి అంటే రావండి ఖచ్చితంగా. ఎందుకు అనేసి అంటే మనకు ఆ చక్రాలో ఉండేటువంటి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి పోవాలి అంటేనే మనకు ఇక్కడ 2 శక్తుల కలయిక అవసరం అవుతుందన్నమాట. సో ఈ విధంగా 3 శక్తుల కలయికతో 4వ శక్తి ఉత్పన్నం చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే మనకు చక్ర అనేది ఒక చక్రంలో చాలా రకాల ఇలా లైన్స్ ఉన్నప్పుడు మనకు ఒక్కసారి యాక్టివేషన్ అవ్వగానే కేవలం మధ్యలో ఉన్న సర్కిల్ వరకు మనం వెళ్ళగలగాలి. అలా కాకుండా మనము మొదట బాహ్యమైనటువంటి చక్రాన్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ నేను కవచాలుగా గీసింది బయట ఉంటుంది, కేవలం మీకు ఆ రోజు ఫిగర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఇలా గీసాను అంతే అనమాట. సో ఈ చక్రంలో మనకు ట్రయాంగిల్స్, పెటల్స్, వివిధ రకాల రేఖలు ఈ విధంగా మనకి ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్కటిగా మనం లోపలికి పోతూ ఒక్కొక్క ఆకారాన్ని మనము పూర్తి చేసుకుంటూ చివరిగా మనము లోపల ఉండేటువంటి మూలానికి, చిన్న మూలం దానియే
మనం బిందు స్థానం అనేసి అంటామన్నమాట. సో మనకు శ్రీచక్రం గాన తీసుకున్నట్లు అయితే కింద మనకి 8, తర్వాత 6, తర్వాత 4 అలా ఒక్కొక్కటి వివిధ రకాల రేకులు, ట్రయాంగిల్స్, చుక్కలన్నీ, తర్వాత 3 తర్వాత లాస్ట్‌ది ఒకటే, ఒకే ఒక బిందువు. దానిని మేరుదండం యొక్క మొదటి బిందువుగా, మొదటి స్థానంగా చెప్పచ్చు. ఇది మొదలు, ఇది ఆది అంతం అనుకుంటే, ఇది మొదలయ్యింది, ఇది చివర అయిందనమాట. కానీ మనము చక్రాలలో తీసుకున్నప్పుడు చక్రాల నుంచి లోపలికి ఇలా వస్తూ ఈ చివరి స్థానానికి, బిందు స్థానానికి మనము చేరుకుంటాం అన్నమాట. సో ఈ బిందు స్థానానికి చేరుకోవడం అనేది, మూలానికి చేరుకోవడం అనేది మనకి ప్రథమ కర్తవ్యము, ప్రథమ లక్ష్యము అని కూడా చెప్పవచ్చు అనమాట. కానీ అందరూ కూడాను భూమి మీద నేను దీనికోసం పుట్టాను, దానికోసం పుట్టాను, ఇది ఇలా చేయడానికి నాకు మెసేజ్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటాం కదా. నిజమే, వాళ్ళలా చెప్పుకుంటూ చేస్తూ దాని నుంచి వచ్చేటువంటి శక్తితో ఉన్నతంగా ఎదగడానికి కావలసినటువంటి శక్తిని వాళ్ళు పొందుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా వాళ్ళు చివరిదైనటువంటి మూలానికి, మూల పదార్థానికి చేరడం అనేది అవసరమవుతుంది. సో మనము బయట నుంచి లోపల తెలుసుకోవాలా, లోపల నుంచి బయట తెలుసుకోవాలా అనేది మన ఇష్టమే, మన ఎంపిక అనేసి మనము ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. సో ఈ ఆత్మ ద్వారా మనము మన లోపల ఉండేటువంటి మూలంకి చేరడానికి కావలసినటువంటి అర్హతను మనము పొందుతామన్నమాట. మనము ఆత్మశక్తిని పెంపొందించుకునేది మన ఆత్మని ఉన్నతంగా ఎదిగించుకోవడం కోసమని మనం చెప్పుకున్నాం. ఒక కారణం అది అయితే, అత్యంత ముఖ్యమైన కారణం మనం అంతరాత్మని చేరాలి అనేసి అంటే మొట్టమొదటి ద్వారము మనకు ఆత్మ నుంచి ఉంటుందన్నమాట. అంతరాత్మను చేరడానికి 3 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ నుంచి, రెండవది మూలాధార చక్రం అనమాట, మూడవది నాభి నుంచి అనమాట. సో ఈ 3 ప్రాసెస్ల ద్వారా మనం వెళ్ళాలి అనేసి అంటే మనకు కుండలిని శక్తిలోనే సాధ్యమవుతుంది. అది కుండలిని శక్తి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. సో ఈ 3 ద్వారాలలో మొట్టమొదటి ద్వారం మనకి ఆత్మ నుంచి వెళ్ళవచ్చునమాట. సో మూలాధారం అందరికీ ఓపెన్ అయ్యి అంతరాత్మకు చేరాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకే మొట్టమొదటి ద్వారం ఆత్మ అని చెప్పడానికి కారణం మనం అందరం చెప్పుకున్నాం, తెలుసుకున్నాం కూడా. 3వ చక్రకు 4వ చక్రకు మధ్యలో ఆత్మస్థానం అనేది ఉంటుంది అనేసి అని మనము చెప్పుకున్నాం. సో అక్కడ ఉండేటువంటి ఆత్మ ద్వారా మనము అంతరాత్మకి చేరుకోవడానికి కావలసినటువంటి శక్తిని కానీ అర్హతను కానీ మనము సంపాదించుకుంటాం అన్నమాట. అందుకనే ప్రతిదీ కూడాను ఆర్డర్గా నేను చెప్పడానికి కానీ, ఆర్డర్గా యాక్టివేషన్ చేసుకోమని చెప్పడానికి కూడా కారణం అదే అనమాట. కానీ ఆర్డర్గా యాక్టివేషన్ చేసుకోమన్నారు కదా అనేసి అంటే మన వల్ల అవుతుందా అనేసి అంటే అది చివరి జన్మల వల్లనే అవుతుందన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు మనము ఏ చక్రాల యాక్టివేషను, ఏ చక్ర ముందుకు పోవాలి, ఇలా ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క దానినే మనం పొందబడతాం. చివరి జన్మలో మాత్రమే మనకు అన్ని ఆర్డర్ ప్రకారంగా జరుగుతాయని మనం ఆల్రెడీ ఒక భాగంలో చెప్పుకున్నాం. సో ఆ విధంగా మనకు 3 నుంచి 4 మధ్య అంటే ఒక వి షేప్లో, వెనకాల చూస్తే వి షేప్లో ఉండేటువంటి స్థానంలో ఆత్మ ఉంటుంది అన్న విషయం మనం చెప్పుకున్నాం కదా. సో అట్లా ఆ శరీరం నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మనసుకి, మనసు నుంచి ఆత్మకి, ఆత్మ నుంచి అంతరాత్మకి వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని పొందాలి అనేసి అని మనం చెప్పడానికి కూడా కారణం అదే. ఇక్కడ ఆత్మ అనేది మనకి అక్కడికే వెళ్ళలేకపోతే అక్కడి నుంచి అంతరాత్మకి వెళ్ళాలి అనేసి అంటే కష్టం అవుతుంది. మనకు ఈ ఒక్కొక్క దానిని దాటుకుంటూ ఇక్కడి వరకు కానీ వెళ్ళగలిగితే మనకు ప్రతి దానికి అనుభవం, అనుభూతి, అనుభవ జ్ఞానము, శక్తి, బలము, మనం ఏది కోరుకుంటే అది, ప్రశ్నకు సమాధానాలు, సందేహాలకి నివృత్తి అంతా కూడాను మనం మన మూలం నుంచి, అంతరాత్మ నుంచినే పొందబడతామన్నమాట. మనము ఇక్కడ ఉన్నంత వరకు ఆత్మ నుంచి పొందబడితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంతరాత్మ నుంచినే మనము పొందబడతామన్నమాట. ఈ అంతరాత్మ నుంచి పొందబడడం కోసమని మనము కుండలిని సాధనలు చేసేది. సో ఈ అంతరాత్మ శక్తి ఎందుకు అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను.
అంతేకాకుండా బయట ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ఈ శరీరంలో ఉండేటివి కాకుండా బయట ఉన్నటువన్నీ కూడాను పక్కన ఉండేటువంటివే. సో పరిపూర్ణముగా రమించి ఆత్మలో ఉండేటువంటి అంటే పరమ అంతే అన్నమాట. సో పరమ అంటే అర్థం అది, పరిపూర్ణముగా రమించిపోయి ఉండేటువంటి ఆత్మలే అన్నీ కూడాను, అన్నీ నాతో కలిపి కూడా. కానీ పక్కన మనం చూస్తున్నాం కాబట్టి పక్కన ఉండే పదార్థాలలో ఉండేటువంటి ఆత్మని, అంతరాత్మని కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొదట పరమాత్మ శక్తి గురించి తెలుసుకొని అంతరాత్మన, లేకపోతే అంతరాత్మ శక్తి గురించి పరమాత్మ శక్తినా అనేది మన ఇష్ట ప్రకారమే ఉంటుందని చెప్పాను కదా. కానీ చివరి జన్మకు వచ్చినప్పుడు ఆర్డర్గా ఉండినప్పుడు ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, అంతరాత్మ శక్తి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఆర్డర్గా ఉంటుంది అని చెప్పడానికి ఇదే కారణం. సో మనము ఆత్మశక్తిని పెంపొందించుకోవడం అనేది మన అంతరాత్మ శక్తిని పెంపొందించుకోవడానికే, అక్కడికి చేరుకోవడానికి, తెలుసుకోవడానికి, ఉండడానికి. ముఖ్యంగా 22 డైమెన్షన్స్ లేకపోతే 22 చక్రాలు కూడాను ఉండడానికి కూడాను ఇదే కారణం అన్నమాట. మనము ఒక్కొక్క డైమెన్షను, ఒక్కొక్క చక్ర ద్వారా మనము ఒక్కొక్క విషయాలను కానీ, ఒక్కొక్క జ్ఞానాన్ని కానీ పొందబడుతూ చివరిదైనటువంటి అంతరాత్మను చేరుకోవడమే పరమపద సోపానంలో, పరమపదంలోనే ఉండడానికి కావలసినటువంటి అర్హతను, శక్తిని సంపాదించుకోవడానికి అన్నమాట. సో అలా అక్కడ ఉండాలి అనేసి అంటే మనం పెంపొందించుకోవాల్సింది, మనం ఉండవలసింది అంతా కూడాను అంతరాత్మలోనే, మూలంలోనే. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడనే ఉండడం వల్ల స్థానబలం అని చెప్తుంటాం కదండి, ఇదే అన్నమాట. సో ఆ స్థానబలంతోనే, స్థానబలం యొక్క శక్తితోనే మనము ఇంకా శక్తిమంతులు అవ్వగలం. ఆ స్థానబలమే, ఆ స్థానమే మనకి మూలం, అంతరాత్మ అన్నమాట. సో ఈ అంతరాత్మ శక్తి అనేది దానిని ఎలా పెంపొందించుకోవచ్చు అనేసి అంటే ఇక్కడ మనము పెంపొందించుకోవచ్చు అంటే అంతరాత్మ శక్తిని పెంపొందించుకోవడం కాదు, అంతరాత్మని చేరుకోవడానికి కావలసిన శక్తిని మాత్రమే పెంపొందించుకుంటాం అన్నమాట. సో అక్కడే ఉండడం ద్వారానే, ఉండగలగడం ద్వారానే మనము మన శక్తిని పెంపొందించుకుంటూ ఆత్మశక్తిని ఎక్కువ చేసుకోవడానికి అవకాశం వస్తుంది, కుదురుతుంది. సో నెక్స్ట్ మనము ఆత్మశక్తి నుంచి అంతరాత్మకి మనం ఏ విధంగా పోతామనేది, సో పరమాత్మ శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. తర్వాత భాగంలో మరొక శక్తి గురించి తెలుసుకుంటాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.